పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్న భారత్ ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది. FATF గ్రే లిస్టులోకి మళ్లీ పాకిస్తాన్ను తీసుకువచ్చేలా చేయటం అందులో ఒకటి కాగా, పాకిస్తాన్కు సహాయ ప్యాకేజీ ప్రకటించిన అంతర్జాతీయ ద్రవ్యనిధిపై ఒత్తిడి పెంచడం మరొకటి. ఈ రెండింటిలో భారత్ విజయం సాధిస్తే అది పాకిస్తాన్కు శరాఘాతమే అవుతుంది. తద్వారా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి నిధులు అందకుండా కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఆ మేరకు 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి పాకిస్తాన్ను మళ్లీ తీసుకువచ్చేలా భారత్ ప్రయత్నించే అవకాశాలున్నాయి. IMF నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ సాయంపైన భారత్ ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఈ రెండింటిలో భారత్ విజయం సాధిస్తే ఎప్పటికే ఆర్థికంగా చతికిల పడిన పాక్కు అది శరాఘాతమే అవుతుంది. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు చీకటి కార్యకలాపాలకు ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. చాలా వెనకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. పారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీనిని ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. 2018లో పాకిస్తాన్ను FATF గ్రే లిస్టులో చేర్చారు. 2022 అక్టోబర్లో ఆ జాబితా నుంచి తొలగించారు. గ్రే లిస్టులో పాక్ను మళ్లీ చేరిస్తే ఆ దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో పాటు మూలధన ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని ద్వారా పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి కొంతమేరకు అక్రమ నిధుల ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవచ్చు. FATF అనుమానాస్పద దేశాల జాబితా గ్రే లిస్టులో ఉండటం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు. అయితే నిషేధిత జాబితా బ్లాక్ లిస్టులో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి. FATFలో పాకిస్తాన్ను గ్రే లిస్టులోకి తీసుకురావడానికి భారత్కు ఇతర సభ్యదేశాల మద్దతు అవసరం. FATFలో 40 సభ్యదేశాలు ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత UK, US, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, యూరోపియన్ కమిషన్, సౌదీ అరేబియా, UAE వంటి 23 FATF సభ్యదేశాల నుంచి భారత్కు మద్దతు లభించింది. పాకిస్తాన్ FATF సభ్యదేశం కాదు, కానీ ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్లో సభ్యదేశంగా ఉంది. భారత్కు FATF, APG రెండింటిలోనూ సభ్యత్వం ఉంది. ఆర్థికంగా దివాలా తీసి అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF రుణం కోసం పాకిస్తాన్ దేహీ అంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్తాన్ నిధులు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించిన $7 బిలియన్ సహాయ ప్యాకేజీపై భారతదేశం అభ్యంతరాలను లేవనెత్తనుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తోందని, దాడులకు ఉపయోగిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని ఈ నెలలో జరిగే IMF బోర్డు సమావేశంలో భారత్ లేవనెత్తే అవకాశం ఉంది. 3 ఏళ్ల కాలానికి ప్యాకేజీ కోసం గత ఏడాది జులైలో IMF, పాక్ల మధ్య ఒప్పందం ఖరారైంది. పాకిస్తాన్కు IMF నిధులను నిలిపివేస్తే అది దాయాదికి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.